నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ అనేది కిందనే ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు కనిపిస్తుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను కరెంట్ అఫైర్స్ అనేది పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా షార్ట్ వీడియోస్లో కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలని అందరినీ కోరుతూ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ప్రతిపక్ష హోదా అనేది వైఎస్ఆర్సీపీకి అనేది రాదండి. ఎందుకు అంటే ఆల్రెడీ సెకండ్ ప్రతిపక్ష పెద్ద పార్టీ అనేది జనసేన అనేది ఉందండి. 21 స్థానాలు అనేది జనసేనకి అది ఆల్రెడీ ఉండడం వల్ల ప్రతిపక్షం అనేది జనసేన అండి, వైఎస్ఆర్సీపీ కాదు. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఓటింగ్ ప్యాటర్న్ అనేది ఎక్కడ కూడా ఉండదండి. అంటే ఇన్ని ఓట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. అదే కాకుండా ఎక్కడైతే కానీ అపోజిషన్ లీడర్ అనేది కూడా రాజ్యాంగంలో ఎక్కడ లేదండి. ఎందుకంటే ఓన్లీ గవర్నమెంట్ జీవో ద్వారానే అపోజిషన్ లీడర్ అనేది 1964లో అనేది దీన్ని స్టాట్యుటరీ జీవోగా ఇచ్చారు అంతే. కానీ రాజ్యాంగంలో అనేది ప్రతిపక్ష హోదా అనేది లేదు. కానీ ఇప్పుడు జనసేన సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది జనసేనకి యాక్చువల్గా వస్తుంది. కానీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి జనసేనకి ఆ ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు ఏమి ఇవ్వట్లేరు. ఆ ప్రతిపక్ష హోదా అనేది ఖాళీగానే ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే మామూలుగా చాలా రోజుల నుంచి వచ్చిన సంస్కృతి ప్రకారంగా చేస్తే ఏంటంటే దాంట్లో వచ్చేసి 10% సీట్లు అనేది రావాలి అనేది ఒక రూల్ అనేది పెట్టుకున్నారు. చాలా రోజుల నుంచి అన్ని పార్టీలు కూడా అట్లనే దాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వచ్చేసి వైఎస్ఆర్సీపీకి అనేది 10% సీట్లు అనేది రాకపోవడం వల్ల ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఇయ్యం అనేది ఇప్పుడు అధికార పార్టీ కాదు, మామూలుగా ఏ పార్టీ ఎవరైనా కానీ ప్రతిపక్ష హోదా ఏమని చెప్తున్నారు. అంటే ఏ పార్టీ కానీ అంటే ఇది రాజ్యాంగంలోనే లేకపోయినా కానీ ఇది సవరించాలంటే మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఇది మళ్ళీ వర్తించే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వకపోవడం అనేది ఎవరి చేతులు అనేది ఉండదు బేసికల్గా. ఎందుకంటే 10% సీట్లు అనేది కంపల్సరీ రావాలి కాబట్టి ఇప్పుడు రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది ఇస్తలేరు. అలాగే వచ్చేసి ప్రతిపక్ష హోదా ఉంటే ఏంటి అంటే టైం అనేది ఎక్కువగా ఇస్తారు అసెంబ్లీలో అనేది. ఎక్కువ ఏదైతే గవర్నమెంట్లో ఉన్న పెద్దలకి ఇచ్చే టైమే ప్రతిపక్ష హోదా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. దానికి ఒక ప్రోటోకాల్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంతే తప్ప దీంట్లో పెద్దగా ఏమీ ఉండదండి. అంటే ఇది ఒక పెద్ద పదవి అంటూ ఏమీ కాదు. ఇది జస్ట్ ఏంటంటే టైమింగ్ అనేది ఎక్కువ ఇస్తారు, ఎక్కువ మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది తప్ప పెద్దగా దీంట్లో ప్రతిపక్ష హోదా ఇయ్యంగానే పెద్దగా ఏమి ఉండదు బేసికల్గా. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలోకి వస్తా అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అనమాట. ఆయన వచ్చేసి ఇప్పుడు ఏదైతే తన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని చెప్పనీకి అసెంబ్లీ అనేది పెడతారు బేసికల్గా. కానీ ఆయన మాత్రం నేను అసెంబ్లీకి రాను, వాళ్ళతో పాటు ఎవరైతే 11 మంది గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా అసెంబ్లీకి వెళ్ళే కార్యక్రమాన్ని చేయకపోవడం వల్ల ఎక్కడైతే ఈ 11 మంది గెలిచిన సమస్య ఏదైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో 11 మంది గెలిచిన కాన్స్టిట్యున్సీ అక్కడ సమస్యని ఎవరు రేజ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రేజ్ చేయరు. ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళు మాత్రమే రేజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కానీ వీళ్ళేమో అసెంబ్లీకి రాకుండా రేజ్ చేయకుండా ఆ ప్రాబ్లమ్స్ అట్లనే ఉండిపోయేటట్టుగా వీళ్ళు చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ అసెంబ్లీకి ఏదైతే పార్టీ వస్తుందో ఆ పార్టీకి వచ్చి కూర్చోండి. ఏమవుతుంది? ఇప్పుడు మిమ్మల్ని అవమానిస్తారని మీకు భయపడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇస్తేయని అవమానిస్తేనే ఏమైందంటే ప్రజల్లో అనేది సింపతి అనేది వస్తుందండి. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు గారికి 23 సీట్లు వచ్చాయి. కానీ ఆయన 2.5 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ వరకు ఆయన అసెంబ్లీకి అనేది వచ్చి చాలా మంది కూడా వీళ్ళే అవమానించారు ఎక్కువ చంద్రబాబు గారిని. అయినా కానీ వచ్చి కూర్చున్నారు. ఏమవుతుంది? ప్రజల్లో తెలుస్తుంది కరెక్టా రాంగా. చర్చ అనేది జరిగినప్పుడే అది కరెక్టా రాంగా అనేది తెలిసినప్పుడు తెలుస్తుంది. కానీ వచ్చి కూర్చోకుండా నేను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వచ్చి కూర్చుంటా అంటే ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. అంటే ఎమ్మెల్యే గెలవడం అంటే ఏంటి? ప్రజలకి జవాబుదారితనం అనేది ఇవ్వాలనేది ఉంటుంది వాళ్ళ కాన్స్టిట్యున్సీకి. అంటే
ఏదైతే గెలిచారో ఆ కాన్స్టిట్యున్సీస్ లో, అంటే ఇప్పుడు పులివెందులు అనేది గెలిచారు. అక్కడ వీళ్ళు వీళ్ళు గెలిచిన దాంట్లో ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ చెప్పడానికి అసెంబ్లీలో చెప్తే దాన్ని ఒకవేళ సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది అనేది మెయిన్ ఎమ్మెల్యే బాధ్యత. అది చేయకుండా మీరు వచ్చేసి బయట ప్రెస్ మీట్స్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే ప్రెస్ మీట్ అనేది జస్ట్ ఏంటంటే ఆరోపణ చేసుకోవడానికే ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీలో వీళ్ళు వచ్చి మాట్లాడితే ఈజ్ గోయింగ్ టు రికార్డ్స్ లోకి పోతుంది. ఏదన్నా వాక్యం చెప్తే అది రికార్డ్స్ లో పోయినప్పుడు ఏమైందంటే మేము అడిగాము, మా సమస్యలు మేము అడిగాము కానీ వీళ్ళు చేయలేదు అని చెప్పడానికి అవకాశం అనేది ఉంటది. కానీ వీళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేరు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎక్కడైనా కానీ ఇప్పుడు వచ్చి కూర్చోండి, 11 మంది గెలిచారు. గెలిచినంత మాత్రాన వచ్చి కూర్చోండి, ఏం కాదు. ఇప్పుడు కూర్చోవడం వల్ల ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు నిన్ను అవమానిస్తున్నారు, ప్రజల్లో కూడా ఒక రెవల్యూషన్ వస్తుంది. అంటే మేము ఇంతకు ముందు మేము మిమ్మల్ని అవమానించాము అని చంద్రబాబు గారిని వీళ్ళు అవమానించారు ఇంతకు ముందు. అప్పుడు ఏమైంది, ప్రజల్లో కూడా ఒక ఏంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఎంత పెద్ద వ్యక్తిని అవమానించడం ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రజలందరూ కూడా అనుకున్నారు. అనుకోవడం వల్లనే చంద్రబాబు గారిని మొన్న ఎన్నికల్లో గెలిపించారు. అదే చంద్రబాబు గారికి ప్లస్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో జాయిన్ అవ్వడం వల్ల కూడా ఒక 20% ఓటు అనేది ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఇదేంటంటే మీరు కూడా వచ్చి అసెంబ్లీలో కూర్చోవాలి, చర్చ చేయాలి, మీకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడాలి. మాట్లాడకపోతే అసెంబ్లీలో అడగాలి, గట్టిగా అడిగి పోరాటం చేస్తే అప్పుడు ప్రజల్లో కూడా మీకు ఒక సానుభూతి అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏదన్నా ఆ సమస్యల్ని తీర్చుతాడు అనే నమ్మకం అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ అనేది చేయండి. నా కరెంట్ అఫైర్స్ వీడియో అనేది ఇప్పుడు మీకు షార్ట్స్లో అనేది నేను డైలీ పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా షార్ట్స్ అనేది ఫాలో అవ్వండి.